హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. చాలా రుచిగా, చాలా తక్కువ పాలతో టేస్టీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ కమ్మటి జ్యూసీగా ఉండే స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అది లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఈ స్వీట్ కోసం మనం ఎంతమంది కోసం అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే 5 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకుని ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. గిన్నెని బ్రెడ్ మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా రౌండ్ షేప్లో కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేయకుండా వేరే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రాగా తీసేసుకున్న ఎడ్జెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని 1/2 కప్పు మిల్క్ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు మిల్క్ వేసుకుని మిల్క్ మంచిగా బాయిల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు షుగర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి మిల్క్లో మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకున్న మిల్క్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ బాయిల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిల్క్ని వేసుకుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కొద్దిగా దగ్గరికి పడడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం వేసుకుని ఇవన్నీ కొద్దిగా కలిసిన తర్వాత కొద్దిగా అయితే నేను ఇక్కడ కేసరి వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచి ఫ్లేవరు, లైట్ కలర్ కోసం అని చెప్పి నేను ఇక్కడ వేశాను. కోవా ఇలా దగ్గరికి పడుతున్నప్పుడే కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొద్దిగా దగ్గరికి పడి మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా దగ్గరికి పడి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. కోవాని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా హీట్ అవనివ్వాలి. మీరు నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ స్కిప్ చేసేసుకుని నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటి వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మంచి కలర్ వచ్చేలాగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్యాన్లో 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకుని షుగర్ మంచిగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి తీగ పాకాలు అవసరం లేదు. షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి ఈ విధంగా జిడ్డుగా ఉండేలాగా షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఇలా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో డిప్ అయ్యేలాగా మంచిగా డిప్ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ మంచిగా అబ్జర్వ్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ కొద్దిగా మెత్తపడేలాగా 2 సెకండ్స్ షుగర్ సిరప్లో మంచిగా డిప్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ షుగర్ సిరప్లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కోవాని కొద్దిగా పూరీ మీద పెట్టుకుని మంచిగా అప్లై చేసుకోవాలి. ఒక సైడ్న ఈ విధంగా అప్లై చేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కోవా పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం వేసుకుని ఈ విధంగా మంచిగా ఒక సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా మధ్యలోకి కొద్దిగా కోవా, డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా ఉండే కోవా పూరి రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా జ్యూసీగా ఉండే కోవా స్వీట్స్ ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి.
చాలా కమ్మగా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలనుకుంటే ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేస్తే కంపల్సరీగా నేను ప్రిపేర్ చేసి పెడతాను. నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.